రాహుల్ గాంధీకి షాక్ ఇస్తున్న రేవంత్ రెడ్డి. షాక్ కాదు, ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చిండు. ఏందా వార్నింగ్ అనేది వీడియోలోకి పోయే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. చాలామంది వీడియోలను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఖచ్చితంగా వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇక నిన్న ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు డైరెక్ట్ వాళ్ళ హైకమాండ్కి వార్నింగ్ ఇచ్చిన లెక్కనే ఉన్నాయి. ఏం మాట్లాడతారు అంటే, ఇంకో 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా అని నిన్న ఢిల్లీలో మీడియాతోని రేవంత్ రెడ్డి మాట్లాడిండు. అయితే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉద్యోగం చేస్తున్న సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి, వాళ్ళ హైకమాండ్ డిసైడ్ చేస్తే ఇక్కడ సీఎంగా ఎవరు ఉండాలో వాళ్ళ హైకమాండ్ చెప్తే ఇక్కడ సీఎంగా వాళ్ళు కొనసాగుతారు. అది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు అనుకున్నన్ని రోజులు సీఎంగా ఉండరు, వాళ్ళు ఉండాలి అనుకున్నన్ని రోజులే వీళ్ళు సీఎంలుగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ కల్చర్ అట్లుంటుంది. గతంలో ఒకసారి అయితే ఒక సీఎం విషయంలో ఎట్లా జరిగింది అంటే, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు రోషయ్య గారు అప్పుడు సీఎం ఉండే. ఆయన ఢిల్లీకి ఏదో పని మీద పోయి తిరిగి వచ్చేసరికల్లా ఫ్లైట్లో ఉన్నప్పుడే ఆయన అక్కడ సీఎంగా ఫ్లైట్ ఎక్కితే ఇక్కడికి వచ్చేసరికి మాజీ సీఎం అయిండు. రాత్రికి రాత్రిళ్ళు సీఎంలు మారిన సందర్భాలు ఉంటాయి. సీల్డ్ కవర్లో ఎవరిని సీఎం అభ్యర్థిగా వాళ్ళు రాసి పంపితే వాళ్ళే రాష్ట్రాలలో సీఎంలుగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ కల్చర్ అది. వాళ్ళ హైకమాండ్, వాళ్ళ అగ్ర నాయకుడు ఎవరినైతే సీఎంగా ఉండాలనుకుంటారో వాళ్ళు సీఎంలుగా కొనసాగుతారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నిట్లలో కూడా అట్లాంటి పరిస్థితే ఉంటుంది. వీళ్ళు మేము 10 ఏళ్ళు సీఎంలుగా ఉంటాం, 20 ఏళ్ళు సీఎంలుగా ఉంటాం అనుకుంటే నడవదు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం, వాళ్ళ హైకమాండ్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎవరినైతే సీఎంగా ఎన్ని రోజులు ఉంచాలనుకుంటారో వాళ్ళు సీఎంలుగా ఉంటారు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు గతంలోనే చెప్పిర్రు. ఏమన్నారు? బీజేపీ స్కూల్లో చదువుకున్నా, టీడీపీ కాలేజీలో చదువుకున్నా, దాని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉద్యోగం చేస్తున్నా అన్నాడు. ఆయనే ఒప్పుకున్నాడు కదా గతంలో ఉద్యోగం చేస్తున్నా అని. ఉద్యోగం చేసేటోళ్ళకి ఎక్కడన్నా నేను ఎన్ని రోజులు ఉంటా అనేది అట్లా మనం అనుకున్నన్ని రోజులు ఉంటామని ఉంటుందా? ఇప్పుడు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకు కోపం వచ్చినా నువ్వే పోవాలి, నీకు కోపం వచ్చినా నువ్వే పోవాలి. నువ్వు ఉంటా అనుకున్నా కూడా వాళ్ళకు కోపం వస్తే ఉండనియరు, ఉద్యోగం తీసి పడేస్తారు. కానీ ఈయన మాత్రం 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా అని చెప్తున్నాడు. అది ఎవరికి అంటే ఎవరికి ఆ ఇండికేషన్ ఇస్తున్నాడు? అది ఢిల్లీలో. మళ్ళీ వాళ్ళ హైకమాండ్, వాళ్ళ అగ్రనాయకులు అందరూ ఉండేది ఢిల్లీలోనే. ఏదో తెలంగాణలో ఈడ ఓ జిల్లాకి పోయి, ఏదో ఆయన సొంత జిల్లాకి పోయి లేకపోతే ఇంకో జిల్లాకి పోయి మాట్లాడింది కాదు. ఢిల్లీకి పోయి 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా అంటే అది మరి ఇక దాని వెనకాల అంటే వాళ్ళ డైరెక్ట్ వాళ్ళ హైకమాండ్కే ఒక వార్నింగ్ ఇచ్చిండా, వాళ్ళకి మన షాక్ ఇస్తుండా? వార్నింగ్ లాంటిదే, షాక్ కూడా కాదు. వాళ్ళ అగ్రనాయకత్వం ఉన్న దగ్గర, వాళ్ళ హైకమాండ్ ఉన్న దగ్గరికి ఢిల్లీకే పోయి 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా అంటే ఇంకా వాళ్ళ హైకమాండ్ కూడా ఒకసారి ఆలోచించాల్సి వస్తుంది దీని మీద. ఇప్పటికే ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు చాలా సందర్భాలలో చెప్తుర్రు, ఈయన వాళ్ళ హైకమాండ్ ఆలోచనలలో కాకుండా వేరే పార్టీ ఆలోచనలలో పోతుండు అనేది ఒకటి నడుస్తూనే ఉంది ఈడ చాలా రోజుల నుంచి, చాలా సందర్భాలల్లో. ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు తీసుకుంటే రాహుల్ గాంధీ గారి ఆలోచనలు వేరే లెక్కుంటాయి, ఈయన చేసే పనులన్నీ వేరే లెక్కుంటాయి. వాళ్ళ అగ్రనాయకుడు ఒక లైన్ చెప్తారు, వీళ్ళు ఇంకొక లైన్లో ఉంటారు. అంటే అప్పుడే అనుకున్నారు చాలామంది, అసలు ఏంది ఇది, మన అగ్రనాయకుడు చెప్తున్న లైన్ కాకుండా ఈయన ఇంకొక లైన్లో ఉన్నాడు ఏంది అనేది చాలా రోజుల నుంచి ఉంటుంది. ఇవాళనేమో ఇక డైరెక్ట్ మొన్న కూడా ఒక స్పీచ్లో మాట్లాడిండు. ఇప్పుడు ఇదంతా వింటే చూసిన తర్వాత ఢిల్లీలో ఉన్న వాళ్ళకి ఏదో ఆదరాలి అన్న లెక్క మాట్లాడిండు. ఆ రోజు కూడా చాలా పెద్ద చర్చ జరిగింది. అంటే ఆయన అసలు ఎవరికి వార్నింగ్ ఇవ్వదలిచిండు? ఢిల్లీలో ఉన్న వాళ్ళకంటే ఎవరికి? వాళ్ళ అగ్రనాయకత్వానికా, వాళ్ళ హైకమాండ్కా, వాళ్ళకు వార్నింగ్ ఇవ్వదలిచిండా దీని నుంచి అని. ఇక నిన్నగాక మొన్ననేమో గాంధీ భవన్లో మాట్లాడినప్పుడు కాళ్ళలో కట్టెలు పెట్టేటోళ్ళు ఉంటారు, చూసుకుంటూ ఊకుంటామా, కట్టెల్ని పక్కకు తీసి పడేసుకుంటా ముందుకు పోవాలి అన్న లెక్క మాట్లాడిండు. అంటే ఇవన్నీ ఏం ఇండికేషన్ ఇస్తుండు, ఏం మాట్లాడుతుండు వాళ్ళ అగ్రనాయకత్వానికి? అంటే నేను చేసినట్టే నడుస్తుంది, మీరు ఉంచాల్సిందే అనేది చెప్పదలుచుకున్నాడా? ఇప్పుడు గతంలో కోమటిరెడ్డి మాట్లాడిండు ఒకసారి, కాంగ్రెస్ పార్టీలో, ఇది కాంగ్రెస్ పార్టీ, మీకు కాంగ్రెస్ పార్టీ కల్చర్ తెలియదేమో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కాబట్టి. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు కదా, పిసిసి అధ్యక్షుడు అవ్వడానికంటే ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు గంతే. సీఎం అవ్వడానికంటే కొన్ని ఏళ్ళ ముందు వచ్చిండు కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏం కాదు ఆయన. సో కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి కల్చర్ ఉండదు. హైకమాండ్ ఎవరు అనుకుంటే వాళ్ళు సీఎం అవుతారు, కానీ మీరు అనుకుంటే సీఎంలు గారు, హైకమాండ్ అనుకున్న వాళ్ళు సీఎం అవుతారు. ఇట్లా హైకమాండ్కి వార్నింగ్ ఇచ్చిన లెక్క, లేకపోతే హైకమాండ్ని లెక్క చేయని లెక్క ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మనోభావాలు హర్ట్ అవుతాయి మీరు మాట్లాడుతున్న మాటలతోని అని గతంలో కోమటిరెడ్డి లాంటోడు అన్నాడు.
తర్వాత చాలా సందర్భాలలో దాని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది, గతంలో కూడా చాలా సందర్భాలలో అన్నప్పుడు. కానీ ఇక్కడ అనుడు వేరు, రకరకాల సందర్భాలలో అనడం వేరు. ఈసారి ఏం చేసిండంటే ఏకంగా ఢిల్లీకి పోయే మాట్లాడిండు. ఢిల్లీకి పోయే వాళ్ళ హైకమాండ్కు వార్నింగ్ లాంటిదే అని చెప్పుకోవచ్చు ఇది. మరి హైకమాండ్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది, ఏం మాట్లాడుతుంది, దీన్ని ఎంత సీరియస్గా తీసుకుంటారు హైకమాండ్ అనేది మనకి రోజులు గడుస్తూ ఉంటే తెలుస్తుంది. ఒక కాంగ్రెస్ పార్టీలో అయితే చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దీని మీద. తెలంగాణలో జరుగుతుంది చర్చ, అట్లనే వాళ్ళ ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళందరి విషయంలో. ఎందుకంటే ఢిల్లీకి పోయి మాట్లాడిన మాటలు కదా ఇవి. ఇక్కడ తెలంగాణలో ఉండి మాట్లాడినే కాదు, ఏకంగా ఢిల్లీకి పోయి 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా అని చెప్పడం అంటే అది ఓ రకంగా మరి రాహుల్ గాంధీకి వార్నింగ్ ఇచ్చిన లాంటిదే. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలలోనే అధికారంలో ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుందో మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడేమో ఈయనే నేను ఇంకా సీఎంగా ఇడిచిపెట్టేది లేదు, నేనే సీఎంగా ఉంటా అంటే ఇక నన్ను సీఎంగా ఉంచాల్సిందే, లేకపోతే కనుక మరి ఇక పార్టీ ఉండదు, నేనే సీఎంని, పార్టీనే నేనే సీఎం అనే ఇండికేషన్ ఇయ్యదలిచిండా. ఢిల్లీకి పోయి ఏం చెప్పదలుచుకున్నాడు, దాని వెనకాల అర్థం ఏంటిది అనేది తేలాల్సింది. కానీ ఒకటైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది, వాళ్ళ రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చిండు ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.